golden hands. Friends, this is my golden hands. ఈ చేతులతో స్నేహితులకి, కాంట్రాక్టర్లకి, రాజకీయ నాయకులకి చాలా పనులు చేసి పెట్టాం. ఈ చేతులతో చేసిన సహాయం పొందిన పని చేయించుకున్న వాళ్ళందరూ కూడా అభివృద్ధిలో ఉన్నారు, ఆకాశంతో ఎత్తుకెదిగారు. అది నాకు చాలా సంతోషం. నాది అంటే నేను షిరిడి సాయిబాబా, శ్రీ షిరిడి సాయిబాబా ఎర్త్మోర్స్ సత్యనారాయణ, తాడేపల్లిగూడెం. మై ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మీతోనే పంచుకునే విషయం, మంచి స్నేహితులు ఉన్నారు నాకు, మంచి రాజకీయ నాయకులు ఉన్నారు. ఎవరిని అడిగితే నేను చేసి పెట్టే స్థితిలో ఉన్నప్పుడు అందరికీ చేసేవాడిని. అలాగే నాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నల్గొండ జిల్లాలో, అలాగే కృష్ణా జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలో మంచి స్నేహితులు ఉన్నారు. ఎవరిని ఏదైనా అడిగితే చేయడం నాకు నైజం. వెనక ముందు ఆలోచించడం, మంచి అంటే చేస్తాను. అలాగే నాకు ముఖ్యంగా స్నేహితులు 7-8 స్నేహితులు ఉన్నారు. వాళ్ళు సత్యనారాయణ ఈ పని చేయి, నాకు ప్రజలకు చేసి పెడితే మాకు ఉపయోగపడుతుందంటే చేశాను. ఆ రకంగా అంతకాలంలోనే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్ కూడా అయ్యారు. ప్రస్తుతం ఎమ్మెల్యే, మినిస్టర్ కూడా 2 రాష్ట్రాల్లో కూడా నా స్నేహితులు ఉన్నారు. వారిలో 2 స్వర్గస్థులైనారు. ఒకరు ఎన్ని రాజా రామచందర్ రాజబాబు గారు, మరి ఎన్ఎన్ సీతాదేవి గారు. వాళ్ళు ఏ లోకంలో ఉన్నా వాళ్ళ ఆశీస్సులు నాకు ఎల్లప్పుడూ ఉంటాయి, నన్ను దీవిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళంతా మంచివారు. అసలు మనిషికి గతం గుర్తొస్తుంది ఒక సందర్భంలో. మనం చేసిన పనులు ఏమిటి, ఎలా జరిగినాయని. కొన్ని సంఘటనలు, ప్రస్తుతం జరిగే సంఘటనల మీద పాతవి గుర్తొస్తుంటాయి, జ్ఞాపకం వస్తుంటాయి. మనం చేసిన మంచి పనులు, మనం ఏం చేసాము. క్రితం నెల, మే నెల, విజయవాడ నగరపాలక సంస్థ వాడు డ్రైన్లో మురికి నీళ్ళు కలుషితమయ్యి కొన్ని కాలనీస్లో ఆ నీరు తాగడం వల్ల డయేరియా అనే వ్యాధితోటి సొంసలు పడిపోవడం, హాస్పిటల్లో జాయిన్ అవ్వడం, 2-3 చనిపోవడం కూడా జరిగిందని టీవీలో మనం చూడడం జరిగింది. ఆ డయేరియా అనే పదం వినగానే ఇలాగ జరిగినందుకు అక్కడ ఆ కార్పొరేషన్ ఉద్యోగస్తులు కూడా సస్పెండ్ జరిగిందని చెప్పేసి టీవీలో విన్నాం. ఇది ఎందుకు చెప్తున్నానండి ఈ ప్రస్తావన? ఇది విన్న వెంటనే నాకు గతం 1994-95 సంవత్సరం గుర్తొచ్చింది. అంతకు పూర్వం ఈ డయేరియా అనేది కొల్లేడు గ్రామాల్లో ఉండేది. అంటే నాకు 78-80 మధ్యలో ప్రింట్ మీడియా అప్పుడు పేపర్లు ఉండేవి. అక్కడి నుంచి 93 దాకా కూడా ప్రతి వేసవికాలం కొల్లేరులో మురికి నీరు తాగిన లంక గ్రామస్తులు ఈ అస్వస్థ డయేరియాకి గురవడం. పెద్దవారైతే కొంత 2-3 నెలలకి, 2-3 రోజుల్లో రికవర్ అవుతారు. అదే చిన్నపిల్లలు అయితే వాళ్ళకి ఈ యాంటీబయాటిక్ కెపాసిటీ తక్కువగా ఉండి చనిపోవడం జరిగేది. అలాగా ప్రతి సంవత్సరం గ్రామంలో 10 మంది, 20 మంది, సుమారు 50 మంది కూడా ఒక్కొక్కసారి ఎక్కువ సంఘటన జరుగుతుండే. పేపర్, ప్రింట్ మీడియా, ఆ తర్వాత టీవీలు వచ్చి అందరికీ కూడా అందుబాటులో వచ్చాయి. ఆ సందర్భంలో నేను కైకిలూరు ఉండగా అసలు ఈ కొల్లేడు గ్రామస్తుల్ని, అంటే 1994-90 సంవత్సరం ఈ కైకిలూరు లంక గ్రామాల్లో ఉన్న ప్రజల్ని ఈ డయేరియా ఎలా రక్షించాలని చెప్పేసి అప్పటి మాజీ ఎమ్మెల్యే ఎన్ఎన్ రాజబాబు గారు, ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గారు, అలాగే అక్కడ హేమలత గారిని జడ్పీటీసీ, ఇలా కైకిలూరు పెద్దలు డిఈ వెంకటరెడ్డి గారు, వీళ్ళంతా ఆలోచన చేసి ఎలా చేస్తే బాగుంటుంది. అప్పుడు ఇది చాలా పెద్ద ప్రాజెక్టు, ప్రారంభిస్తే 5-6 సంవత్సరాలు అవుద్ది. అంటే అందులో రాజవారం 5-6 సంవత్సరాలు అయితే ఇంకా 100 మంది చచ్చిపోతారు. అలా కాదు, 3 నెలలు 4 నెలలు మ్యాక్సిమం వచ్చే వేసవికాలానికి వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చి ఈ డయేరియా నుంచి కాపాడాలని అంటే వాళ్ళు మన కైకిలూరికి కృష్ణా జలాలు వస్తాయి. దాన్ని
పైప్ ద్వారా పంపిస్తారు. పైప్ ద్వారా ఎప్పుడు పంపిస్తారు? వేసవికాలం కాలువ కట్టేస్తారు, అది ఎలాగెళ్తుంది అని ఒకళ్ళు సమస్య ఎత్తే దానికి డి వెంకటరెడ్డి గారు, మన మాజీ మంత్రి శ్రీనివాస్ గారు, రాజబాబు గారు, అలా పెద్దలంతా అని ఏమన్నారంటే, అక్కడ ఆటపాకలో ఒక సైటు, ఇక్కడ చెరువు తవ్వి ఈ చెరువు నుంచి వాళ్ళకి పంపింగ్ ద్వారా ఇస్తే అవుతుందని చెప్పేసి నిర్ణయానికి వచ్చి చెరువు తవ్వారు. ఆ చెరువు తవ్వడం, ఆ పని నాకే అప్పచెప్పారు. ఆ పని నాకు రావడం, ఇవాళ లంక గ్రామాల్లో ప్రజలు పిల్లపాపలతోటి సంతోషంగా ఆనందంగా ఉన్నారని నేను చేసిన పనికని నేను చాలా సంతోషిస్తున్నాను. కాకపోతే ఈ సందర్భంలో ఏంటంటే, ఆ రోజు నాకు ఒక 25 లక్షల రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది పని పూర్తయిన తర్వాత. అప్పటికి రాజబాబు గారు మాజీ. ఆ చెరువు పూర్తయిన వెంటనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, అక్కడ కైకలూరులో కాంగ్రెస్ నాయకులు విజయం సాధించి ఎమ్మెల్యే అవ్వడం, వాళ్ళంతా కూడా ఈ లంక గ్రామ ప్రజల్ని దారి మళ్లించారు. మనసు ఇస్తా ఉన్న డబ్బుల్ని, అది కాదు వాళ్ళకి ఏదో రకం వస్తాయి వాళ్ళు చేస్తారులే. కానీ లంక గ్రామస్తులు చాలా మంచివాడు, మాట ఇస్తే మాటే. కానీ ఆ రాజకీయం వాళ్ళు అంటే నా దురదృష్టం అని అనుకోవాలి. ఆ రోజు వాళ్ళు అడ్డుపడి ఆ ప్రజల్ని ముందుకు రాకుండా చేశారు. ఇవాళ కూడా డయేరి అనే పేరు వినకుండా లంక గ్రామ ప్రజలు సుఖంగా ఉన్నారండి, నాకు చాలా సంతోషం. అప్పుడు సైదు పెద్ద గంగరాజు గారు, చిన్న గంగరాజు గారు, హేమలత, రాజబాబు గారు, శ్రీనివాస్ గారు అంతా కూడా ప్రయత్నం చేశారు, కానీ ప్రయత్నం ఫలించలేదు. ఆనాడు నేను 10 లక్షలు నష్టపోయిన ఈ రోజుకి లెక్కేసుకుంటే సుమారు 3 కోట్ల రూపాయలు పైన అవుతుంది. అయినా నాకు అదే వాళ్ళ ఈ సంఘటన ఎందుకు నాకు నష్టం వచ్చిందని, నేను కోల్పోయినని మాట కాదు. కానీ ఈ డయేరీ అనేది వాళ్ళ ఆధ్వర్యంలో నా ద్వారా జరిగినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. ఆ లంక గ్రామ ప్రజల పిల్లపాపలతో ఎల్లకాలం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అది నా మనసులో ఉన్న మాట. అందరూ బాగుంటే మనం బాగుంటాం. అలాగా నాకు ఉన్న స్నేహితులు, రాజకీయ నాయకులు కానీ అందరూ కూడా ఈ గోల్డెన్ హ్యాండ్స్, ఈ భగవంతుడు నా ద్వారా ఏది చేయించినా కానీ అది 10 మందికి ఉపయోగపడింది. అది నాకు చాలా సంతోషం. ఇలాంటి మంచి పనులు చేసే సందర్భంలో నాకు కూడా చిన్న గాయాలు, బాధలు, అంటే అది ఎక్కువ అని అనడం కానీ పిల్లలకి ఇంటికి దూరంగా ఉండి వర్కులు చేయడం, అలాగే వచ్చిన డబ్బుని ఇలాగ ప్రజాహితం కోసం పెద్దలు చెప్పారని చెప్పి వాళ్ళ తరపున చేయడం, పిల్లల్ని కొంత ఆనందాన్ని దూరం చేసేది, కొంత కష్టపెట్టానని చెప్పేసి నాకు అప్పుడప్పుడు ఈ మనసులో బాధ కలుగుతుంది. అయినా కానీ ఒక కారు డ్రైవర్ నా దగ్గర కారు ఓనర్ అయ్యాడు, ఒక లారీ డ్రైవర్ లారీ కొనుక్కున్నాడు, ఒక డోజర్ ఆపరేటర్ 10 రోజులు ఓనర్ అయ్యాడు, ఒక ప్రొక్లీన్ ఓనరు 10 ప్రొక్లీన్ కొనుక్కున్నాడు, ఒక్క ప్రొక్లీన్ తోటి ఒక వ్యక్తి 5 కోట్లు సంపాదించాడు. ఇలా వీళ్ళే కాదు, నా జీవితంలో తారసులు చాలామంది అభివృద్ధి చెందారు. అలా చెప్పుకోవడానికి గర్వపడుతున్నా. ఈ ఆ డయేరియా లేకుండా చేసినందుకు నేను చేసిన పుణ్యం కొన్ని కోట్ల రేట్ల భగవంతుడు నాకున్న ఈ స్నేహితులు, రాజకీయ నాయకులు ఉండి ఇతర వ్యక్తులు అందరి ద్వారా నాకు తిరిగి ప్రసాదిస్తాడు. ఆ నమ్మకం నాకుంది, ప్రగాఢ విశ్వాసం నాకుంది. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇది కొల్లేటి గాథ నా జీవితంలో ఒక మరుపురాని ఘట్టం, మలుపు తిప్పిన ఘట్టం. ఆర్థికంగా మరుపురాని ఘట్టం అంటే వాళ్ళంతా బాగున్నారు, సుఖంగా ఉండాలి కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అదే ఈ సత్యనారాయణ అభిప్రాయం. వెంకట సత్యనారాయణ, కొంతమంది గుడిలో సత్యనారాయణ అంటారు, తాడేపు సత్యనారాయణ అంటారు. నమస్తే ఫ్రెండ్స్. ఆ రకంగా నా ద్వారా వాళ్ళకి మంచి జరిగిందని చెప్పేసి నేను చాలా ఆనందిస్తున్నాను. నేను చేసిన సహకారం నా స్నేహితులు వాళ్ళందరికీ కూడా, మినిస్టర్లు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అందరూ కూడా నన్ను అభిమానిస్తారు, ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. భగవంతుని కల్పించుకుంటే నేను చేసిన దానికి కోట్ల రేట్లు నాకు తిరిగి వాళ్ళ ద్వారా ఇప్పిస్తాడు అని నా నమ్మకం, ప్రగాఢ నమ్మకం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇది నా జీవితంలో జరిగిన ఒక సంఘటన గుర్తొచ్చి మీతో షేర్ చేసుకున్నాను. జై హింద్, జై భారత్.